హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నా ప్రొడక్టివ్ 4 ఏఎం రొటీన్‌ని మీతో షేర్ చేసుకుంటున్నా. 4 ఏఎంకి లేచి ఏం చేస్తారక్క చూపించండి. ఎంతసేపు ఉన్నా పైనే చూయిస్తారు. గేట్ దగ్గర ముగ్గు వేసేది ఎప్పుడు చూపించలేదు. ఈసారి తప్పకుండా చూయించాలని అడుగుతూ ఉన్నారు. ఇదంతా నేను డైలీ చేసుకునే వర్క్సేనండి. ఇంకా పైనుంచి నేను స్టెప్స్ అయితే తప్పకుండా ఊడ్చుకుంటాను. ఎందుకంటే పైన మాకు రూఫ్ అనేది లేదు. రూఫ్ టాప్ అనేది. దాని మూలాన పైన మొక్కలవి ఉన్నాయి కదా! ఆ ఎండిపోయిన ఆకులు, ఇంకా మట్టి అది ఉంటుంది కామన్‌గా. ఇంకా ఓపెన్ ఏరియా అంటే దుమ్మెలా ఉంటుందో తెలుసు గదా! ఒక్కరోజు ఉడవకపోయినా ఇంకా అలాగే ఉంటుంది. సో, నాకివన్నీ ఏంటంటే అందరూ ఇంట్లోంచి వెళ్ళిన తర్వాత అంటే పిల్లలు గానీ, హస్బెండ్ గానీ అందరూ ఆఫీస్‌లకు స్కూల్స్‌కి వెళ్ళిన తర్వాత చేసుకోవడం నాకిష్టం ఉండదు. వాళ్ళు వెళ్ళేసరికి నాకు ఇల్లంతా నీట్‌గా అయిపోవాలనమాట. ప్రెజెంట్ అయితే నేనిక్కడ స్టెప్స్ అంతా ఊడ్చుకుంటూ వచ్చి, ఇక్కడ పైన నేను ఈ కారిడార్ అంతా గూడా క్లీన్ జేసుకుంటున్నా. తులసమ్మ దగ్గర స్నానం జేసొచ్చిన తర్వాత మాత్రమే క్లీన్ జేస్తాను. ఇప్పుడు చెయ్యను. ఇక్కడిది ఇక్కడే ఊడ్చేసి, ఇక్కడి డస్ట్ ఇక్కడే తీసేస్తాను. మళ్ళీ కింద స్టెప్స్ వరకు, సెల్లార్ వరకు ఊడ్చేసి, అక్కడ చీపురుతో అక్కడే ఊడ్చేస్తాను. మళ్ళీ బయటకి ఎక్స్‌ట్రా వేరే చీపురు వాడతా అనమాట. అంటే మనకి రోడ్డు పైన కొంచెం ఉంటుంది కదా! వేరేలాగా అందుకని చెప్పేసి అక్కడిది వేరేలా యూజ్ చేస్తా. ఇక్కడైతే ఫస్ట్ బాల్కనీ ఊడవడం అంతా అయిపోయింది. ఇంకా తర్వాత కిందకి స్టెప్స్ కిందకెళ్తున్నా అనమాట. నాకు 4 ఏఎంకి లేస్తేనే అన్ని పనులవుతాయండి. అంటే డైలీ 4 ఏఎంకే లేస్తాను అని ఉండదు. ఎలా అంటే నేను ఫెస్టివల్ డేస్ కానీ, లేదంటే మంగళ, శుక్రవారాలు, లేదంటే ఫెస్టివల్స్ ఇలా ఏవైనా ఉంటాయి గదా! మనకు ప్రత్యేకమైన రోజులు. అప్పుడు నేనెలా చేసుకుంటాననేది ఈ వీడియో అనమాట. సో, ఇదొక ఫ్రైడే అనుకోండి. ఇంకా ఇదిగో కింద స్టెప్స్ అయితే ఇలాగుంటాయి కింద వరకు. సెల్లార్ అంతా ఖాళీయే ఏముండదు. జస్ట్ వెహికల్స్ ఉంటాయి. అలాగే కింద సెల్లార్ చూయించండి క్లియర్‌గా. కింద రూమ్‌లో ఎవరు ఉండారా? రెంటర్స్ ఉండరా? ఎప్పుడు చూసినా మీరే చేస్తారంటుంటారు. వర్కర్‌ని పెట్టుకోవచ్చు గదా! అని చెప్పేసి. అదే మెయిడ్‌ని పెట్టుకోవచ్చు కదా! అని చెప్పేసి. సరే. ఇక్కడైతే పైనుంచి మొత్తం ఊడ్చుకొనొచ్చాను గదా! ఇంకిప్పుడు నేను సెలార్‌లో క్లీనింగ్ అనమాట. ఫస్ట్ నేనిక్కడ లైట్స్ అవి ఆన్ జేసేసి ఫస్ట్ మోటరేసుకుంటాననమాట. అంటే ట్యాంక్ అంతా ఖాళీ అయిపోయి ఉంటుంది. ఇవాళ మార్నింగ్ వేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే నేను మోటర్ అనేది ఆన్ జేస్తాను. అంటే మాకు ఒక ట్యాంక్ వాటర్ సరిపోతుంది. మా ఫ్యామిలీకైతే ఒక డే మొత్తంకి సరిపోతుంది. పైన ప్లాంట్స్‌కి వాటరింగ్ జేస్తాను. ఇంట్లో వర్క్స్ ఇన్ని క్లీనింగ్స్‌కి గూడా కరెక్ట్‌గా సరిపోతాయనమాట. ఇంకా లేదు ఎప్పుడైనా మంచినీళ్ళొస్తుంటాయి గదా! ఈవినింగ్ టైము. అప్పుడు మళ్ళొక్కసారి మోటర్ ఆన్ జేసి ట్యాంక్‌లోకి నీళ్లు వదులుతాననమాట. ఒకరోజు బోర్ వేసుకుంటాను. ఒకరోజేమో మంచినీళ్ళ మోటరేసుకుంటా అనమాట. అంటే ఒకరోజు ఇది, ఒకరోజు అది. 2 వాడాలి కదా! అందుకని చెప్పేసి. ఇంక నేనిక్కడ పనులన్నీ అయ్యేసరికి అది నిండుతుంది. ఒకేసారి ఆఫ్ చేసేసి ఎళ్ళిపోతాను. ఫస్ట్ అయితే ఇక్కడ సెలార్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశా. ఒక్కరోజు ఉడవకపోయినా ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ప్రెజెంట్ ఇక్కడ కారైతే లేదు. అది కొంచెం గ్యారేజ్‌కెళ్ళిందనమాట. ఒక చిన్న రిపేర్ ఉంటే వెళ్ళింది. నాకేమంటే ఇక్కడ కారుందనుకోండి, ఇప్పుడు నేను ఊడ్చే ప్లేస్ అంతా గూడా కవర్ అయిపోయి ఉంటుంది. ఏదో సైడ్స్‌న అలా ఊడవడమే తప్ప అంత నీట్‌గా ఊడవడానికి రాదు. ప్రెజెంట్ అయితే ఇదిగోండి ఇంత పెద్దగా ఉంటుంది సెల్లారు. యాక్చువల్‌గా మా రూమ్ ఏంటంటే కింద జస్ట్ సింగిల్ రూమ్ అండి. ఒక చిన్న ఫ్యామిలీ ఈజీగా ఉండొచ్చు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్, ఒక పాప లేదా బాబు అలా సెట్ అవుతుంది. కానీ మేము ఇవ్వమనమాట. రెంట్‌కి ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతోని మేమది కట్టించుకోలేదు. అది మా మామయ్య కోసము అంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి గదా! ఒక ఏజొచ్చిన తర్వాత వాళ్ళు పైకెక్కలేరు అని చెప్పేసి మేము అలా కట్టించుకున్నాము. తర్వాత మామయ్య ఉన్నప్పుడు అంటే కొంచెం బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. మీరు మొదటి నుండి మన వ్లాగ్స్ గనక చూసుంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. చాలా హెల్త్ ఇష్యూస్, ఆపరేషన్స్ అవన్నీ జరిగాయనమాట. దాని మూలాన మేము అప్పుడు నాకు కొంచెం వర్క్ ఎక్కువైపోతుందని చెప్పేసి మెయిడ్‌ని పెట్టుకున్నాను. ప్రెజెంట్ మామయ్య లేరు. ఇంకా రూమయితే ఖాళీయే. ఆహ్, ఎవరికీ ఇవ్వమనమాట రెంట్‌కైతే. రెంట్ పర్పస్ అయితే మేమెప్పుడు అనుకోలేదసలు మైండ్‌లో గూడా. నిజానికి చెప్పాలంటే మాకిక్కడ రోడ్స్ కూడా అంత బాగా ఏమి ఉండవు. రోడ్స్ బాలేవు అంటే డ్రైనేజ్ సిస్టమ్ గూడా లేదని మీకు అర్థమైపోయి ఉండుంటుంది. ఒకవేళ అదున్నా గూడా మేము ఇవ్వమనమాట. ఎందుకంటే మనకు ఫ్రీగా ఉండలేమండి. మన ఇల్లు, మనం హ్యాపీగా వచ్చి వెళ్తున్నాం అనే ఆ ఫ్రీనెస్ అనేది ఉండదు. ఇంకా అలా ఆ ఉద్దేశ్యంతో మాకు రూమ్ రెంట్‌కి ఇవ్వాలని ఇష్టమైతే లేదు. మేము ఆల్రెడీ రెంటింట్లో ఉన్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ తెలుసనమాట. ఇంకపోతే ఇదిగోండి ఇక్కడ
మొత్తం బయటంతా కడిగేశాను గదా! ఇలా పైప్‌తోనే కడుగుతాను. బకెట్, జగ్గు పెట్టి నాకు కుదరదనమాట. ఇవన్నీ చేయాలి గాబట్టి, ఒకేసారి నేను చెట్లకి కింద నీళ్ళు గూడా పెట్టేస్తా. పెద్ద చెట్లు అంటే కొంచెం పూల మొక్కలు, బిల్వపత్రి, అలాగే తమలపాకు మొక్క ఉంది. బాగా కింద పారిందనమాట. చాలా తమలపాకులొచ్చాయి. ఇంక తర్వాత ఇంక ఇంతే అటు పక్కన రోడ్డుకి అటువైపునైతే మామిడి చెట్టు అవన్నీ గూడా ఉన్నాయి. అల్లనేరేడు చెట్టు అవన్నీ గూడా. ఇంకిప్పుడైతే కడిగేసిన తర్వాత ఒక ముగ్గేసుకొని వెళ్ళిపోతాను. నాకు ఈ కింద క్లీనింగ్స్, ముగ్గు వేయడము, ఈ మొక్కలకి నీళ్లు పట్టడం ఇదంతా గూడా దాదాపు ఒక హాఫ్ ఎన్ అవర్ పైనే పడుతుందండి. ఎందుకంటే అంత పైనుంచి క్లీనింగ్ గదా! అందుకని చెప్పేసి. ఒకవేళ నేను ఫెస్టివల్ టైమ్స్‌లో గాని, అలా పైనుంచి మొత్తం కడుక్కుంటూ వస్తా అనమాట. మొత్తం స్టెప్స్ గాని, సెల్లార్ గాని పైప్ బెట్టేసి పైనది పైనే, కిందది కిందనే కడిగేస్తాను. అప్పుడు నాకు దాదాపు 1 అవర్ పడుతుందండి. చాలా టైం పడుతుంది. సో, అలా నేను నా పనులనేవి మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను పైకొచ్చే వరకు 4:45 అయిందనమాట. ఇంకా ఇప్పుడు ఇదిగో కొంచెం ఇంటి ముందున్న మొక్కలకు గూడా వాటర్ చేస్తున్నాను. ముందు రోజు ఏమంటే పెట్టలేదు. ఎందుకంటే వర్షమొచ్చింది. ఇప్పుడు మీకనిపించొచ్చు మెయిడ్‌ని ఇప్పుడైనా పెట్టుకోవచ్చు గదా! అని చెప్పి. ఆ ఎక్స్‌పీరియన్స్ నేను చేశానండి. ఒక 1 ఇయర్ పెట్టుకున్నాను. 1 ఇయర్‌లో నేనెందుకు పెట్టుకున్నానో గూడా మీకు జెప్తా. అప్పుడు అంటే ఏదైనా పని మీద బయటికెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా ఫంక్షన్స్‌కో దేనికైనా బయటికెళ్ళినప్పుడు జస్ట్ నేను మామయ్యకి వంట చేసి పెట్టడానికి, అలాగే చూసుకోవడానికి అదే వాకిలి కడిగి ముగ్గు పెట్టడానికి మాత్రం పెట్టుకున్నాను. తనేమంటే కొంచెం చేసేది, వస్తుండేది, బానే చేసింది చెప్పాలంటే. కానీ డుమ్మాలు కొట్టినప్పుడు మాత్రం అసలు చెప్పకుండా వెళ్ళిపోవడము, అది నాకు చాలా చాలా ఇబ్బందయ్యేది. ఎప్పుడైతే మనకు బిజీగా పని ఉంటుంది, ఆ రోజు మనం ఎక్కడికైనా వెళ్ళేదుంటుంది, కరెక్ట్ టైంలో ఇంక రాకుండా ఉండేదనమాట. ఇంక తర్వాత అనిపించింది ఇంక ఈ మాత్రం నేను చేసుకోలేనా అని జెప్పేసి, అందులోనూ వాళ్ళు గూడా ఇక్కడ నుండి షిఫ్ట్ అయిపోయారు. ఇంకా సరే మంచిదయిందిలే అని చెప్పి అదొక ఎక్స్‌పీరియన్స్ నేను జేశాననమాట. అందుకని నేనసలు ఎవరిని పెట్టుకోవడానికి గూడా సాహసించను. ఇంక నేనే కొంచెం ఒక 1 అవర్ ముందు లేచి నేనే చేసుకుంటాను. ఆ తర్వాత కావాలంటే మధ్యాహ్నం టైంలో కొంచెం రెస్ట్ తీసుకుంటాను తప్పించి, నాకసలు ఆ ఇంట్రెస్ట్ గూడా లేదండి. అందరూ చాలా చాలా కామెంట్స్ అడుగుతుంటారు దాని గురించే. మెయిడ్‌ని ఎందుకు పెట్టుకోవచ్చు గదా! మీరే చేసుకుంటారు అది ఇది అని జెప్పేసి. సరే. ఇంక నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి. ఇక్కడ సెల్లారంతా అయిపోయిన తర్వాత బాల్కనీ గూడా క్లీన్ చేశాను గదా! ఇప్పుడింక ఇంట్లో గూడా మంచిగా ఊడ్చి మాపయితే పెట్టేశాను. ఇంక నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి దాదాపు ఒక 5:30 దాటిపోయి ఉంటుందనమాట. ఇంక ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది. సో, చూసారు గదా! ఒక దాదాపు గంటకు పైగానే నాకు ఆ పనులన్నీ పడతాయన్నమాట. సైడ్ బాల్కనీ అవన్నీ గూడా. ఇంకా ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత తులసమ్మ దగ్గర మళ్ళీ అక్కడ గూడా క్లీన్ చేయలేదు గదా! ఇంతకుముందు నేను స్నానం జేయకుండా మనం అక్కడ ముట్టం గాబట్టి అంతా క్లీనింగ్స్ అన్నీ జేసి ఇప్పుడు నేను మళ్ళీ ముగ్గు పెట్టుకుంటున్నా. ఇక్కడ చిన్న చిన్న ముగ్గులు వేసుకోవాలి కాబట్టి వీలైతే చేత్తో వేసేస్తాను. లేదంటే ఇలాంటి స్టెన్సిల్స్‌ని యూజ్ చేసి ముగ్గు పెట్టేస్తుంటా. ఇదిగో తెల్లవారుతూ ఉంటే ఇలా ఉంటుందనమాట. పక్షుల అరుపులు చాలా పీస్‌ఫుల్‌గా, హాయిగా అనిపిస్తుంది మనసుకి. ఇంకా ఎంత పని చేసినా గూడా పెద్దగా బోర్ అనిపించదనమాట. ఇదిగో ఇక్కడైతే మంచిగా ముగ్గేసుకుంటున్నాను. ఇంకా సూర్యోదయం అవ్వకముందే మనకి దీపారాధన గూడా అయిపోతుంది. ముగ్గు వేసిన తర్వాత ఇక్కడ నేను తులసమ్మ దగ్గర దీపారాధన ముందుగా చేసుకుంటున్నాననమాట. ఇంకా ఇక్కడితో నాకు అంతా పూజ అయిపోయి నేను ఇంట్లోకొచ్చేసరికి నాకు 6 అయిపోతుందనమాట. ఇంకా చిన్న చిన్నగా రంగులు అవి గూడా యాడ్ జేస్తూ ఉంటాను ముగ్గులో. తులసమ్మ దగ్గర మాత్రం ఓన్లీ ఇక్కడ రోజు కడగనండి. కోటని రోజు కడుగుతారా అని అడుగుతున్నారు. రోజు ఏం కడగను. నేను ఫెస్టివల్ డేస్ లేదా ఫ్రైడే, మంగళవారం అలా చూసుకొని కడపలు గానీ, తులసమ్మని గానీ ఒకేసారి చేసుకుంటాను. ఇంకా మామూలు రోజుల్లో ముగ్గు పెట్టేసుకుంటానంతే అలా తుడిచేసి. ఇదిగోండి బాల్కనీ మొత్తం గూడా ఇలా ఉంటుందనమాట. ఇక్కడ ఒక చిన్న ముగ్గు, తులసమ్మ దగ్గర ఒక చిన్న ముగ్గు వేసుకొని మంచిగా మొక్కలకంతా నీళ్లు పెట్టేస్తూ ఉంటాను. ఇదిగోండి ఇవంతా అయ్యేసరికి టైం 6 దాటింది.
ఇంకిప్పుడు నాకు కిచెన్‌లో పనుంటుంది. 7:15 కల్లా నేను బాక్సులవి పెట్టేసేయాలనమాట. మా పెద్ద బాబుకి వెళ్ళిపోతాడు. అందుకని చెప్పేసి 7:15 కల్లా అన్నీ చేయాలంటే నాకు దాదాపు 1 అవర్ పైనే ఉంది గదా టైము. నేను పిల్లలకేం వెళ్ళి వాళ్ళకి అది ఇది అందించి హెల్ప్ చేసే అవసరం ఏం లేదు. అన్నీ వాళ్ళే చేసుకుంటారు. చిన్నోడు రెడీ అయిపోతాడు. పెద్దోడు రెడీ అయిపోతాడు. వాళ్ళకి కాకపోతే యూనిఫార్మ్స్ అన్నీ గూడా కొంచెం షెల్ఫ్‌లో ఎప్పుడు రెడీగా ఉండేలాగా మళ్ళీ నన్ను అడగకుండా చూసుకుంటా అనమాట. ఇక్కడైతే ఫస్ట్ టీ పెట్టేస్తున్నాను. ఆల్రెడీ నేను దీపారాధన అయితే చేసేసాననమాట మందిరంలో. ఇక్కడ ముందుగా బియ్యం అయితే కడిగి పెట్టాననమాట. ఒక 10 నిమిషాలైనా అలా నానితే రైస్ బాగా అవుతుంది కదా! అందుకని పాలు వేడవ్వగానే ఇంకా టీ గూడా పెట్టేసాను. ఇదింకా మేము టీ గ్లాస్‌లో వేసుకునే ముందు ఇక్కడ రైస్ అయితే పెట్టేసి ఆన్ పెట్టేస్తాను. ఇది బాటమ్ మందంగా ఉంటుందండి. నేను వండే అన్నం గిన్నె గురించి బాగా అడుగుతూ ఉంటారు. నేను వండే ప్రతి వంట పాత్రల గురించి కూడా అడుగుతూ ఉంటారనమాట. అది మందంగా ఉంటుంది. స్టీలే కానీ ఏం మాడదనమాట. జస్ట్ చిన్న మంటలో పెడుతుంటాను. అది చిన్నగా ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడైతే టీ తాగేసొచ్చి అప్పుడు నేను వంట చేస్తాను. కొంచెం టైం ఉంది కదా! అందుకని. ఈరోజైతే వంట కోసమైతే గోకరకాయలు తీసి పెట్టా అనమాట బయట. కొన్ని చోట్లలో దీన్ని మట్టిక్కాయలంటారు, గోరుచిక్కుళ్ళని గూడా అంటారు. ఇవి లేతగా ఉన్నాయి కదా! జస్ట్ నైఫ్‌తో కట్ చేసేయడమే. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు బీట్రూట్ జ్యూస్ కూడా చేస్తా అనమాట ఈరోజు. ఇంకా ఇదిగో ఫస్ట్ అయితే గోరుచిక్కుళ్ళన్నీ గూడా కట్ చేసుకోవాలి. మామూలుగా కొంచెం మందంగా అంటే కొంచెం లావుగా ఉంటేనేమో నారొస్తుంది. కానీ ఇవి సన్నగా లేతగా ఉన్నాయి కాబట్టి ఇలా చేసేసుకుంటాను. ముందైతే ప్రెషర్ కుక్కర్‌లో ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, మెంతుల పొడి ఇవన్నీ వేసుకున్నాను. ఆ తర్వాత గోరుచిక్కుళ్ళు ఒలిచిపెట్టుకున్నాను గదా! అవి గూడా యాడ్ చేసి 2 ఆలు మాత్రం వేసుకున్నాననమాట. పొట్టు తీసి ముక్కల కింద కట్ చేసి. ఇంకా తర్వాత అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా ఉప్పు, కారం వేసుకొని కొంచెం పల్లీల పొడి కూడా యాడ్ చేశాననమాట. చాలా బావుంటుంది కర్రీ టేస్ట్ అనేది. చాలా సింపుల్ వంటలే పెట్టుకుంటాను. ఇంకొకటి మార్నింగ్ టైం వంట చేసేటప్పుడు తప్పకుండా ప్రెషర్ కుక్కర్ యూజ్ చేసేలా చేస్తుంటాననమాట. అంటే ఎలా అంటే పప్పులు, కొన్ని కర్రీస్ అంటే ఇప్పుడు దొండకాయ, ఇలా గోకరకాయ, గోరుచిక్కుళ్ళు, ఆలు ఇలాంటివన్నిటికి నేను ప్రెషర్ కుక్కరే యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ప్రెషర్ పెట్టేస్తే 2 విజిల్స్‌లో అయితే కర్రీ అయిపోతుంది. అన్నం కూడా అయిపోయిందనమాట. కొంచెం కలిపేసి మూత పెట్టేసాను. అది దమ్‌కయిపోయింది. అక్కడ విజిలొస్తుంది కదా! ఇక్కడేమంటే పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ కోసం దోసలు వేస్తున్నా. రీసెంట్ డేస్‌లోనే నేను సజ్జుపిండి తయారు చేశాననమాట. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం. ఒకరోజు ఇడ్లీ వేసి, ఒకరోజు పొంగనాలు చేశాను. ఇవాళ లాస్ట్‌కొచ్చింది. ఇప్పుడు నేను దోసలేసి ఇచ్చేస్తా అనమాట వాళ్ళకి. ఇంకా ఇదిగో ఇక్కడ కర్రీ అయితే 2 విజిల్స్‌లో రెడీ అయిపోయింది కదా! ఇలా గుజ్జుగా వచ్చిందనమాట దగ్గరగా. మరీ లూజ్‌గా ఉండకూడదు. నాకు ఈ పనులన్నీ అయ్యేసరికి ఎగ్జాక్ట్‌లీ 7:30 కల్లా బాక్సులు కూడా పెట్టేస్తాననమాట. ఇంకా సింపుల్‌గా ఒక కర్రీ చేశాను, రైస్ పెట్టాను, పిల్లలకి దోసలేసాను, అందరికీ బీట్రూట్ జ్యూస్ కూడా చేశాననమాట. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది. మీరడిగిన రిక్వెస్టెడ్ వీడియో ఇవాళ పోస్ట్ చేశాననమాట. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను.